పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మేడపల్లి సెంటర్లో బీజేపీ సీనియర్ నాయకులు తోట కుమారస్వామి ఆధ్వర్యంలో సిక్కు మతస్థుల గురువు గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురు గోవింద్ సింగ్ ధర్మం కోసం, ప్రజల కోసం అందించిన సేవలను, వారి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సందర్భంగా గుర్తు చేశారు. ఆధ్యాత్మికంగా, సామాజికంగా గురు గోవింద్ సింగ్ జయంతి ఉత్సవం మనందరికీ ప్రేరణ కలిగించే పర్వదినమని అన్నారు. గురువైనటువంటి గురు గోవింద్ సింగ్ గారి జయంతిని పురస్కరించుకొని వారు నెల రోజుల పాటు కూడా ఎన్టీపీసీ రామయ్య కాలనీలో ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకొని నెల రోజులు నియమ నిష్ఠలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మేడిపల్లి సెంటర్ నుండి రామయ్య కాలనీ వరకు కూడా వారి చిత్రపటంతో భారీగా ర్యాలీ చేస్తూ ఈరోజు అందరూ కూడా సహపంక్తి భోజనం చేయడం జరుగుతూ ఉన్నది. వారందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు. వారి మొదటి గురువైనటువంటి గురునానక్ గారు, గురు గోవింద్ సింగ్ గారు అంటే గురువులని ఆరాధించుకోవడం, దైవంతో సమానంగా ప్రార్థించుకోవడం అనేది ఒక మంచి సంస్కృతి. మరి వారి యొక్క గురువులు సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం ఏ రకంగా పాటుపడ్డారో వారిని స్ఫూర్తి పొంది మన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం, ఈ దేశం కోసం వారిని స్ఫూర్తి పొంది తప్పకుండా మనం కూడా వారి బాటలో నడవాలనేటువంటి ఒక సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడం లోపల, అన్ని వర్గాలని ఆదుకోవడం లోపల గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్ర
కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు. వారి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే గురు గోవింద్ సింగ్ గారి కుమారుల యొక్క త్యాగ ఫలితాన్ని, త్యాగ ఫలాలని ప్రజలందరికీ, సమాజానికి చాటి చెప్పడం లోపల భాగంగానే వారు డిసెంబర్ 26న ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. డిసెంబర్ 26నే బాలల దినోత్సవం కూడా చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పాన్ని వారు ముందు పెట్టడం జరిగింది. అంటే ఈ రకంగా మహనీయుల యొక్క త్యాగ బలాలని, హిందూ ధర్మం కోసం వారు పట్టుపడ్డటువంటి చరిత్రని సమాజానికి చాటి చెప్పేటువంటి ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందున్నది. ఈ క్రమంలోనే వారి యొక్క గురువులు ధర్మం కోసం పాటుపడ్డటువంటి చరిత్రని ఈ ప్రాంతంలో తెలియజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ సిక్కి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారంతా కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుండి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఎన్టీపీసీ భారతీయ జనతా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు తోట కుమారస్వామి అన్న, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మెట్టపల్లి సతీష్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రఘువీర్ సింగ్ గారు, నర్సింగ్ గారు, ఇంకా చాలా మంది పెద్దలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సిక్కు కుటుంబాలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారందరికీ భారతీయ జనతా పార్టీ మేమంతా కూడా ఎప్పుడూ అండగా ఉంటాము. మీకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకం కూడా అడుగులైన మీ అందరికీ కూడా అందించడం లోపల మేము ఎప్పుడు కూడా సహాయ సహకారాలు మీకు అందిస్తామని చెప్పి సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ, గురు గోవింద్ సింగ్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మీకు అన్ని రకాలుగా ఆదుకోవాలని, ధైర్యాన్ని, శక్తిని మీకు పూర్తిగా అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీ అన్ని కుటుంబాలు కూడా ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తూ రేపటి భవిష్యత్ తరానికి హిందూ ధర్మ పరిరక్షణకై మీరంతా కూడా పాటుపడడం లోపల ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండాలని మనవి చేస్తూ మీ అందరికీ మరొక శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై.